కేసీఆర్ కూతురు కవిత ఇంటిపై ఈడీ దాడులు ఎన్ని వేల కోట్లు బయటపడ్డాయో తెలుసా? రాజకీయ కక్ష సాధింపు కవిత ఇంటిపై ఈడీ దాడులకు కారణమా? కవిత ఇంటిపై ఈడీ దాడులు ఎన్ని వేల కోట్లు బయటపడ్డాయో తెలుసా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత చేసిన తప్పేంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాగా కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారులు 4 బృందాలు ఏర్పడి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పటికే పలుమార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలోనూ ఈడీ నోటీసులు ఇవ్వగా విచారణకు కూడా హాజరయ్యారు. అంతకు ముందు సిబిఐ అధికారులు కూడా కవిత నివాసానికి వచ్చి విచారణ చేశారు. కాగా ఆ తర్వాత కూడా విచారణకు హాజరవ్వాలని ఈడీ, సిబిఐ నోటీసులు ఇవ్వగా ఆమె నిరాకరించారు. మహిళ అని కూడా చూడకుండా రాత్రి సమయాల్లో కూడా విచారణ చేపట్టడాన్ని ఖండిస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు సుప్రీంలో కొనసాగుతుండటంతో ధర్మాసనం నుంచి స్పష్టమైన తీర్పు వచ్చే వరకు తాను విచారణకు రాలేనని చెప్పేశారు. ఇటీవల ఇచ్చిన నోటీసులకు సమాధానంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడ్డాయని, తాను బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉండటంతో బిజీగా ఉంటానని, ఎన్నికలు పూర్తయ్యే వరకు విచారణకు రావటం వీలు పడదని, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని, ఈ పాలసీలో ఆమెకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా కవితకు సంబంధించి విషయాలను బయట పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే కవిత పిఏతో పాటు పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. వాళ్ళిచ్చిన ఆధారంగానే ఛార్జ్ షీట్లు నమోదు చేయగా అందులో కవిత పేరును అధికారులు చేర్చారు. వారి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకునే కవితను విచారణకు పిలుస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కాగా ఆమె విచారణకు రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఇంట్లో సోదాలు చేసేందుకు ఈడీ, ఐటీ అధికారులే స్వయంగా వచ్చేశారు. దీంతో ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. కవిత ఇంటిపై ఈడీ దాడుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.